స్టాప్ ఇట్. నాకు నచ్చితేనే వేసుకుంటాను, కాబట్టి ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటే మంచిది. నువ్వు ఎంగేజ్మెంట్కి వస్తున్నావు, దగ్గరుండి జరిపిస్తున్నావు. దట్స్ ఆల్. సినిమాక మనిద్దరమా? అవును. ఎందుకో నువ్వు ఈరోజు సినిమాకి వెళ్ళాలనుకుంటున్నావని నాకు అనిపించింది, అందుకే 2 టికెట్స్ బుక్ చేశా. నాకేం భయం? నేను నీకెందుకు దగ్గర అవుతాను? నాకు అలాంటి భయాలేవీ లేవు. లేకపోతే రావచ్చు కదా. నేను రాను. రావట్లేదంటే నీకు ఖచ్చితంగా లోపలేదో ఫీలింగ్ ఉంది, అందుకే రానంటున్నావు. నాకే ఫీలింగ్స్ లేవు. పద వెళదాం. బావా ఆగు, నువ్వు వెళ్ళొద్దు. రోజీ, ఏం కాదులే, వెళ్ళొచ్చేస్తాను. వద్దు, నువ్వు వెళ్ళొద్దు. ఏ రోజీ, లోకి మీద నీకేమైనా డౌటా? నాకే డౌట్ లేదు, కానీ వద్దు. లేదు, నీకు డౌట్ ఉంది. లోకి ఎక్కడ నీ చేయి జారిపోతాడో అనే డౌట్ ఉంది. నమ్మకం లేని చోటే డౌట్ పుడుతుంది. అంటే నీకు నీ ప్రేమ మీద నమ్మకం లేదన్నమాట. ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నాకు నా బావ మీద, నా ప్రేమ మీద చాలా నమ్మకం ఉంది. ఉంటే సినిమాకి రానివ్వు. నమ్మకం లేదంటే ఊరుకో. ఏమో, నాకైతే లోకిని ఇంతకు ముందు పెళ్లి చేసుకోవాలని ఉండేది, కానీ పక్కకు తప్పుకున్నాక ఇప్పుడు తను జస్ట్ ఒక ఫ్రెండ్ అంతే. నా మనసులో ఏమీ లేదు. మరి మీ ఇద్దరి మనసులో ఏ ఫీలింగ్స్ లేకపోతే లోకి నాతో కలిసి రావచ్చు కదా. బావా వెళ్ళు. బావా రోజీ, ఏం పర్లేదు, వెళ్ళు. ఇది మన ప్రేమకి సంబంధించిన విషయం. వెళ్ళు. రాలోకి. పద. రోజీ, లోకి అశ్విని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాడు? అశ్వినియే లోకిని సినిమాకి తీసుకెళ్తుందమ్మా. రోజీ, వాళ్ళిద్దరూ కలిసి సినిమాకి వెళ్ళడం ఏంటి? వాళ్ళు వెళ్తుంటే నువ్వు చూస్తూ ఉండడం ఏంటి? చూసేవాళ్ళు నువ్వే దగ్గరుండి వాళ్ళిద్దరిని పంపించావనుకోరు. నేనే పంపించానమ్మా. నువ్వు పంపించడం ఏంటి రోజీ? ఆ అశ్విని ఏదన్నా ప్లాన్ చేసి లోకిని తన వైపు తిప్పేసుకుంటే? లేదమ్మా, తను అలా ఏం చెయ్యదు. తను లోకికి జస్ట్ ఫ్రెండ్. ఫ్రెండా పాడా? అది లోకికి ఫ్రెండ్ ఏంటి? నిన్నటి వరకు లోకినిచ్చి పెళ్లి చేయమని అల్లరి చేసింది, మర్చిపోయావా? ఇప్పుడేమీ చేయట్లేదు కదా భార్గవి, తను మారిపోయింది. లోకి నేను నిజంగా ఫ్రెండ్లా అనుకుంటుందేమో. నువ్వెందుకు అనవసరంగా అపార్థం చేసుకుంటావు? ఏంటి మారిపోయేది? అంత మారిపోయేదైతే మాటి మాటికి వీళ్ళిద్దరి మధ్యకి ఎందుకు వస్తుంది? అమ్మా, తను మారకపోయినా ఏం ప్రాబ్లం లేదమ్మా. బావ దగ్గర తను ఎన్ని వేషాలు వేసినా బావ మారడు. రోజీ, నీకు మతిపోయింది రోజీ. ఏ రింగ్స్ డిజైన్ విషయంలోనూ శారీ సెలెక్షన్ విషయంలోనూ లోకి ఏం చేశాడో మర్చిపోయావా? నిన్ను కాదని అశ్విని మెచ్చుకోలేదా? రోజీ, లోకి మంచోడే కాదన్ను, కానీ మగాడు, అందుకే నమ్మను. ఈ మగాళ్ళంతా ఒకటే. ఎప్పుడు ఆడది కనిపించినా చొంగలు కారుస్తారు. అవకాశం దొరికితే అడ్వాంటేజ్ తీసుకుంటారు. మగ బుద్ధి కుక్క బుద్ధి. భార్గవి, లోకి అందరిలాంటి వాడు కాదు. అతను అలా చేయడు. తమరు అందరిలాంటోళ్ళు కారుగా మరి? చాలా మంచోళ్ళనే లవ్ చేశాను. ఏ నన్ను మోసం చేయలేదా? భార్గవి, ప్రతిదానికి జరిగిపోయిందంతా లింకు పెడతావేంటి? అది మళ్ళీ రిపీట్ అవ్వకూడదని. నా కూతురు జీవితం నా జీవితంలాగా అవ్వకూడదని ఒక తల్లిగా జాగ్రత్త పడుతున్నాను. తప్ప? అమ్మా, కంగారు పడకు. నువ్వు అనుకున్నట్టు ఏం జరగదు. నా జాగ్రత్తలో నేనుంటాను. నువ్వంత నమ్మకంగా ఉండడం కూడా తప్పే రోజీ. నిశ్చితార్థం అయ్యేలోపు ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకో.
తన అసలే లాయర్. తన మనసులో ఏముందో కనిపెట్టడం చాలా కష్టం. ఎక్కడ తేడా జరిగినా నీ జీవితం కష్టాల పాలైపోతుంది. జాగ్రత్త. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, చలియా feel my love. నా ప్రేమను భారంగాను, నా ప్రేమను దూరంగాను, నా ప్రేమను నేరంగాను, సఖియా feel my love. నా ప్రేమను మౌనంగాను, నా ప్రేమను హీనంగాను, నా ప్రేమను శూన్యంగాను, కాదో లేదో ఏదో కాదో. Feel my love, feel my love, feel my love, feel my love. ఏమండి, ఏమండి, ఎవరండి మీరు? ఏం కావాలి? మేము పక్క వీధిలో ఉంటామండి. ఈ రోజు మా ఇంట్లో దంపతుల వ్రతం చేస్తున్నాం. అందుకే కొత్తగా పెళ్ళైన సిద్ధు గారిని వాళ్ళ ఆవిడ్ని పిలుద్దామని వచ్చామండి. ఏమండి, దంపతుల వ్రతం అంటే ఊరికే పెళ్ళై ఉంటే చాలా, లేదంటే వాళ్ళ మధ్య కాపురం కూడా జరిగుండాలా? దంపతులన్నాక కాపురం చేయకుండా ఎలా ఉంటారమ్మా? ఒకవేళ అలా ఉంటే ఆ దంపతుల్ని వ్రతంలో కూర్చోబెడతారా? లేదమ్మా, అది చాలా తప్పు. అయినా ఈ విషయం మీకు తెలీదా? తెలుసు. దంపతుల వ్రతంలో అన్యోన్యంగా కాపురం చేసుకునే దంపతుల్ని కూర్చోబెడతారని, కాపురానికి దూరంగా ఉండేవాళ్ళని ఇలాంటి పుణ్యకార్యాలకి దూరంగా పెడతారని తెలుసు. కానీ ఊరికే నాకు తెలిసింది నిజమో కాదు, అసలు మీకు తెలుసో లేదో తెలుసుకోవడానికి అడిగాను. ఏమండి, ఆ దంపతుల్ని పిలవండి. ఏమండి, మీకింతసేపు నేనేం మాట్లాడుతున్నాను అర్థం కాలేదనుకుంటా. ఏం మాట్లాడుతున్నారు? మా ఇంట్లో కొత్తగా పెళ్ళైన దంపతులున్నారు, కానీ అజ్జీ, అజ్జీ, ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదు నందిని, వాళ్ళకి ఉన్న నిజం చెప్తున్నాను. నువ్వేం చెప్పక్కర్లేదు, సైలెంట్గా ఉండు. ఏంటమ్మా ఆ నిజం? అది అజ్జీ, సరే సరే, మీకు పెళ్ళైతే అయింది కదా, ఇంకా కాపురం జరిగితే నాకెందుకు, జరగకపోతే నాకెందుకు? అంటే ఈ దంపతుల మధ్య కాపురం జరగలేదమ్మా? అయ్యో, చెప్పకూడదు అనుకుంటూనే నిజం చెప్పేశానా? అజ్జీ, సారీ నందిని, చెప్పేశాను. సర్లే, ఇంత దాకా వచ్చాక ఇంకెందుకు దాయడం? ఇదిగో చూడండమ్మా, ఈ ఇంట్లో దంపతుల మధ్య కాపురాల్లాంటివేవీ జరగట్లేదు, కనీసం సరసాలు కూడా లేవు. అజ్జీ, చూడమ్మా, ఆవిడ మీద అరిచి ఉపయోగం లేదు. అయినా మీరు సంసారం చేసుకోకుండా ఆవిడ అరుస్తావే? మొగుడు పెళ్ళాలన్నాక 100 ఉంటాయి. అలా అని సంసారం మానేస్తావా ఏంటి? అవ్వా, అయినా పెళ్ళైన కొత్తలోనే ఇలా మొగుడిని దూరం పెడితే ఇంకో ఆడదాన్ని వెతుక్కోకుండా ఎలా ఉంటాడు? సరేనమ్మా, వస్తాం. అజ్జీ, అజ్జీ, నిజం చెప్పు. నువ్వు నా పరువు తీయడానికే నా పక్కన చేరావు కదా? నందిని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా మంచి కోరుతున్నట్టు నటిస్తూ నన్ను దెబ్బ తీయాలని చూస్తున్నావు కదూ? నందిని, లేకపోతే ఏంటి అజ్జీ నువ్వు చేసిన పని? మా సంసారం గురించి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏంటి? నా ఇంటి గుట్టు వాళ్ళ ముందు పెట్టాల్సిన పనేంటి? వాళ్ళు నిన్ను అడిగింది దంపతుల గురించి, కానీ నువ్వు చెప్పింది మా సంసారం గురించి. వాళ్ళు అడక్కపోయినా నీ అంతటి నువ్వు ఆ విషయం చెప్పాల్సిన అవసరం ఏంటి? ఇదంతా చూస్తుంటే నువ్వు కావాలనే చేసావనిపిస్తుంది. మనసులో ఒకటి ఉంచుకొని పైకి నటిస్తున్నావనిపిస్తుంది. అయిపోయిందా?
ఇంకా ఏమైనా ఉందా? వాళ్ళు నన్ను అడగలేదు సరే, కానీ వాళ్ళకి ఇంకెవరూ చెప్పరా? ఎవరు చెప్తారు? ఎవరికి తెలుసు ఈ విషయం? మన ఇంట్లో పనివాళ్ళున్నారు. పేపర్ వాడి దగ్గర నుంచి కేబుల్ వాడి వరకు పొద్దున్నే ఇంటికొస్తారు. వీళ్లకు వాళ్ళెవరూ చెప్పకుండా ఉంటారా? వాళ్ళు ఇంకెవరికీ చెప్పకుండా ఊరుకుంటారా? పెదవి దాటితే పృథ్వీని దాటుతుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మాట నోటిలో ఉన్నంత వరకే మనలో ఉంటుంది. పెదవి నుంచి బయటపడితే ఆ మాట ప్రపంచానిదైపోతుంది. నువ్వు ఈ విషయం దాచిపెట్టి ఆ వ్రతానికి వెళ్తావు. అక్కడెవరికో ఈ విషయం తెలుస్తుంది. అక్కడి వాళ్ళు వాళ్ళందరికీ చెప్తే అప్పుడు ఉంటుందా నీ పరువు? ఇక్కడికొచ్చింది వాళ్ళు 3, కానీ వ్రతానికి వచ్చేది 100 మంది. 3 3 మాటలంటే వినడం బెటరా? 100 మందితో వ్రతం అయ్యే వరకు అన్ని మాటలు అనిపించుకోవడం బెటరా? అలాంటి మాటలు ఈ ఒక్కరోజు కాదు నందిని, ప్రతిరోజు వినాల్సి వస్తుంది. అయినా ఏమన్నావు నందిని? నేను నటిస్తున్నానా? అవును, నటిస్తున్నాను కాబట్టే ఎవరూ నిన్ను అనకముందే నేనే అనేశాను. వాళ్ళందరూ మాటలు అనకుండా చేశాను. నేను నిన్ను దెబ్బ కొట్టాలనుకున్నాను కాబట్టే నిన్ను మాటలు అన్నాను. ఆ మాటలకి నీకు పౌరుషం వచ్చి నీ కాపురం నిలబెట్టుకుంటావనుకున్నాను. కానీ నాకు చాలా బాగా బుద్ధి చెప్పావు నందిని. రోజు వాళ్ళందరూ నన్ను అసహ్యించుకుంటున్నారని తెలిసి నేనొచ్చి నీ పక్కన నిలబడ్డం నాదే తప్పు. అజ్జీ, నీ వెల్విషర్గా నీ కాపురం నిలబడాలని కోరుకోవడం నా తప్పు. అజ్జీ, నువ్వింత అపార్థం చేసుకుంటావని తెలిస్తే నేనసలు ఇక్కడికి రాకపోయేదాన్ని. సర్లే, నీకింత కష్టం కలిగిస్తూ నేను నీతో ట్రావెల్ చేయడం చాలా కష్టం. నేను వెళ్తాను నందిని. అజ్జీ ప్లీజ్ అజ్జీ, ఆగజ్జీ. నేను అంత దూరం ఆలోచించలేదు. ఐఎమ్ సారీ. ఈ సారీ నువ్వు నాకు కాదు చెప్పాల్సింది, రోజీకి. అజ్జీ, నేను రోజీకి సారీ చెప్పడం ఏంటి? మరి సిద్ధు కండిషన్ అదే కదా. ఆ కండిషన్ తీర్చకుండానే నేను సిద్ధుని ఇంటికి తెచ్చేసుకున్నాను కదా అజ్జీ. తెచ్చుకున్నా కాపురం చేయలేకపోతున్నావు కదా నందిని. చూడు నందిని, ఇప్పుడు ఇదంతా జరగడానికి కారణం నువ్వే. ఇదే కాదు, భవిష్యత్తులో ఇలాంటివి ఇంకా ఎన్నో జరుగుతాయి. అవేవే జరగకుండా ఉండాలంటే నువ్వు సిద్ధుని నీ దారిలోకి తెచ్చుకోవాలి. అలా రావాలంటే ఏం చేయాలో నువ్వే ఆలోచించుకో. నాకు తెలిసింది చెప్పాను, నిర్ణయం నీది. రోజీ, ఏంటి గిఫ్ట్ బాక్స్? ఎవరికి? నాన్నకి. నాన్నకా? నాన్నకి గిఫ్ట్ ఇవ్వడం ఏంటి? ఈరోజు ఫాదర్స్ డే అమ్మా. ఓ, ఓకే ఓకే. అందుకే నాన్నకి ప్రేమతో ఈ గిఫ్ట్. ఓ, ఫాదర్కి గిఫ్టా? చాలా కష్టపడ్డావు రోజీ. ఏం గిఫ్ట్ ఇస్తున్నావు మీ నాన్నకి? పెన్ డ్రైవ్. ఏంటి, పెన్ డ్రైవా? అదేంటి, ఫాదర్స్ డేకి నువ్విచ్చే గిఫ్ట్ చిన్న పెన్ డ్రైవా? పెన్ డ్రైవ్ చిన్నదేనమ్మా, కానీ దాంట్లో ఉన్న డేటా పెద్దది. దాంట్లో నా ప్రేమ నింపానమ్మా. నాన్న చిన్నప్పుడు నన్నెంత ప్రేమగా చూశాడో ఆ ఫోటోలన్నీ నింపాను. ఇప్పుడు నాన్న ఏం మర్చిపోతున్నాడో, నేను నాన్న నుంచి ఏం మిస్ అవుతున్నానో అది గుర్తు చేస్తున్నాను. అవును రోజీ, ఈ మధ్య మీ నాన్న నీకొక్కదానికే పంచాల్సిన ప్రేమని అశ్వినికి కూడా పంచుతున్నాడు. ఇలాంటి గిఫ్ట్ ఒకటిచ్చి ఆ జ్ఞాపకాలన్నీ గుర్తు చేస్తే అప్పుడు మీ నాన్నకి నిజమైన కూతురెవరో, కూతురి విలువేంటో అర్థమవుతుంది.
నిజంగా చాలా మంచి గిఫ్ట్ ఇస్తున్నావు రోజీ నువ్వు. అయినా చిన్న పెన్ డ్రైవ్కి 2 చేతులు పట్టేంత పెద్ద బాక్స్ అవసరమా? ఇది ఒక్క బాక్స్ కాదమ్మా, బాక్స్లో బాక్స్, బాక్స్లో బాక్స్, మొత్తం 20 బాక్సులున్నాయి దీంట్లో. 20 బాక్సులా? ఈ బాక్స్ ఓపెన్ చేసేసరికి నీరసం వచ్చి మీ నాన్న మళ్ళీ భోంచేయాలి. కానీ ఈ గిఫ్ట్ చూశాక నాన్నలో ఎక్కడలేని హుషారొస్తుందమ్మా. ఎంతో ప్రేమతో నన్ను ముద్దు పెట్టుకుంటాడు. ఖచ్చితంగా ముద్దు పెట్టుకుంటారు రోజీ. మీ నాన్న ప్రేమ కోసం నువ్వు పడే తపన చూస్తుంటే ఎప్పటినుంచో తండ్రి ప్రేమకి దూరమైన దానిలా అనిపిస్తున్నావు. అవునమ్మా, దూరమయ్యాను. నాన్న నా మీద చూపించే నిండు ప్రేమకి దూరమయ్యాను. నాన్న ప్రేమ పూర్తిగా నా ఒక్కదానికే దక్కాలమ్మా. అవును రోజీ, పద వెళ్దాం రా. నాన్నా, అశ్విని, నువ్వు నన్ను నాన్న అని పిలిచావా? నిజమా అశ్విని? అవును నాన్నా. అశ్విని, చాలమ్మా, చాలు. నాకు ఈ ఒక్క పిలుపు చాలు. ఎన్ని రోజులకి నీకు మీ నాన్న మీద కోపం పోయింది. నా గుండెల్లో నాకు పట్టనంత ఆనందాన్ని ఈరోజు నువ్వు నాకిచ్చావు. ఈ ఆనందంతో నా గుండె పగిలిపోయేలా ఉంది అశ్విని. నా జీవితంలో నేనెప్పుడూ ఇంత ఆనందాన్ని చూడలేదు. నాన్న, ఈ పిలుపు కోసం నువ్వింత ఎదురు చూస్తే నిన్నిలా పిలవాలని, నీ బిడ్డగా ఇంతకాలం నీకు దూరమైనందుకు నిన్ను పట్టుకొని ఏడవాలని నాకెంత తపనిండుంటుందో ఆలోచించను నాన్న. నీకు కూతురుంది, కుటుంబం ఉంది. ఆ కూతురు నిన్ను నాన్న అని పిలుస్తూనే ఉంది. అయినా నీకు నా పిలుపు ఇంత ఆనందాన్ని ఇస్తుందా నాన్న? ఏ తండ్రికైనా దూరమైన బిడ్డ మీదే ధ్యాస ఎక్కువగా ఉంటుంది. నువ్వు ఉన్నావని తెలిసినప్పటి నుంచి నా మనసంతా నీ ఆలోచనలే నిండిపోయాయి అశ్విని. చిన్న రోజు నన్ను తండ్రిగా ఎంత ప్రేమించినా నీ ప్రేమ లేని లోటు నాకు అలాగే ఉండిపోయిందమ్మా. ఊహ తెలియక ముందే చచ్చిపోయిన అమ్మ, ఊహ తెలిసాక బతికే ఉన్నాడని తెలిసి నా దగ్గరికి రాని నాన్న. అసలు ఎలా బతికానో నాకే తెలీదు. నీ మీద మనసు లోపల బోలెడంత ప్రేమున్నా, ఆ పక్క నీ పట్టలేనంత కోపం. ఆ రెండూ తీర్చుకోవాలని ఎవరిని మాట్లాడినా, ఎంత అడ్డుపడినా బలవంతంగా ఈ ఇంట్లోకొచ్చాను నాన్న. ఇక నిన్ను నా నుంచి ఎవరు వేరు చేయలేరు అశ్విని. నీకు కూడా ఒక మంచి ఇల్లరికం ఉండే అల్లుండి తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. ఓ, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఈ గిఫ్ట్ చూశాక నాన్నలో ఎక్కడలేని హుషారొస్తుందమ్మా. ఎంతో ప్రేమతో నన్ను ముద్దు పెట్టుకుంటాడు.
ఫాదర్స్ డే రోజున నువ్విచ్చిన ఈ గిఫ్ట్ కంటే నువ్వు నన్ను నాన్న అని పిలిచావు చూడు, అది నాకు నిజంగా చాలా పెద్ద గిఫ్ట్ అమ్మా. ఆ గిఫ్ట్ ముందు ఎలాంటి గిఫ్ట్లైనా జీరోనే. ఇన్ని రోజులు నేను నాన్న అని పిలవలేకపోయాను. ఇప్పుడు పిలిచాను. నా మనసు చాలా తేలిగ్గా ఉంది నాన్న. ఇక నుంచి అందరిలా నేను హాయిగా ఉంటాను. భార్గవి, రోజీ, ఏంటి ఇక్కడే ఆగిపోయారు? రండి, లోపలికెళ్దాం. వాళ్ళమ్మ నీతో పెళ్లి పెటాకులు లేకుండా పద్ధతి తప్పితే తను పుట్టింది.